హలో ఫ్రెండ్స్, నేను మీ యూపీలో సివిల్ ఇంజనీర్. ఈరోజు పని పాట ఏం లేదండి, ఎందుకంటే దివాళీ హాలిడే ఇచ్చారు కాబట్టి ఈరోజు గబగబా కాకుండా చిన్నగా చూపిస్తా చూడండి. క్రికెట్ గ్రౌండ్ చూసారు కదా, అది క్రికెట్ గ్రౌండ్. ప్రతి ఆదివారం అక్కడ నేను క్రికెట్ ఆడతాను అనమాట. అయితే ఈరోజు మీకు మా గెస్ట్ హౌస్ చూపిస్తా, చూసేయండి. గెస్ట్ హౌస్ అని చెప్పి చుట్టుపక్కల చూపిస్తావు ఏందిరా అని అనుకోబాకండి. చుట్టుపక్కల కూడా చూడండి. చుట్టుపక్కల మొత్తం పొలాలండి. పొలాల మధ్యలో మా గెస్ట్ హౌస్ ఉండిద్ది అనమాట. చాలా బాగుండిద్ది. నేను యూపీకి వచ్చి 1.5 year అయిపోయిందండి. అయితే ఫస్ట్ వేరే గెస్ట్ హౌస్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. ఈ గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది. అయితే దివాళీకి అందరు ఇంటికి వెళ్ళిపోయారండి, నేను ఒక్కనే ఉన్నాను అనమాట. అందరూ నార్త్ వాళ్ళు, నేను ఒక్కని సౌత్ అనమాట. అయితే రండి, మా గెస్ట్ హౌస్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. 3 bedrooms ఉంటాయండి. ఈచ్ బెడ్రూమ్లో ఇద్దరు ఉంటాం అనమాట మేము. అయితే ఇది కిచెన్ అనమాట. చూడండి, కిచెన్ ఈరోజు అన్నం కూర నేనే వండుకున్నానండి. కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాను. నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టము. నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేనే వంట చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు వండే వంట మనం అస్సలు తినలేమండి. కారం ఉండదు, ఉప్పు ఉండదు, ఏముండదు సరిగ్గా. ఇదే నా రూమ్ అనమాట. రూమ్ చూడండి ఎలా ఉందో. నా రూమ్మేట్ అమ్మని అన్నాడు, వెళ్ళేటప్పుడు నువ్వు లాస్ట్ టైం మిస్ అయ్యావు కదా దివాళీ, ఈసారి చూసేసేయి ఎలా ఉండిద్దో. దివాళీ బాగా చేస్తారు నార్త్లో అని చెప్పాడండి. నిజంగా వాడు చెప్పినట్టే రాత్రి పైకి ఎక్కి చూస్తే చాలా బాగా చేశారండి దివాళీ.